పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి. ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు? 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వేస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? పక్కానా? మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని? తెలంగాణలో చాలు అయిపోయింది పథకం, 2500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు? 2500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినా నిజంగా? అయినా కాలేదా? ఒకటే ఒకటి 6 గ్యారెంటీలు, అది కూడా ఒక గ్యారెంటీలో ఒక ముక్క. 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి, ఆ 13లో ఒక్క ముక్క. ఏది అమలు చేసిండో అది ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకే ఎక్కుతున్నారు, అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళేమో టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపోయా. గంత అందంగా ఉంది ఆ ఫ్రీ బస్. ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా? పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి. ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు? 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వేస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? పక్కానా? మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని? తెలంగాణలో చాలు అయిపోయింది పథకం, 2500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు? 2500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినా నిజంగా? అయినా కాలేదా? ఒకటే ఒకటి 6 గ్యారెంటీలు, అది కూడా ఒక గ్యారెంటీలో ఒక ముక్క. 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి, ఆ 13లో ఒక్క ముక్క. ఏది అమలు చేసిండో అది ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకే ఎక్కుతున్నారు, అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళేమో టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపోయా. గంత అందంగా ఉంది ఆ ఫ్రీ బస్. ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా?